అందరికీ నమస్తే. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు వైశాఖ దశమి బుధవారం. మామూలుగా బుధవారం అంటే వినాయకుడిని మరియు అయ్యప్ప స్వామిని ఎక్కువ ఆరాధిస్తాడు. ఈ బుధవారం సందర్భంగా నేను మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. అది నా జీవితంలో జరిగినటువంటి యథార్థ ఘటన మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను 4 సంవత్సరాల క్రితము ఒక స్వచ్ఛంద సంస్థకి సంబంధించినటువంటి హాస్పిటల్లో జాబ్ చేసేవాడిని. నేను సాయంత్రం ఒక 6 గంటలకు డ్యూటీ అయిపోయిన తర్వాత బయలుదేరడం జరిగింది. మధ్యలో బోరున వర్షం కురుస్తూ ఉంది. అక్కడ కాసేపు ఉండి 7 గంటలైనా కూడా వర్షం తగ్గకపోవడంతో అదే వర్షంలోనే అలాగే రావడం జరిగింది. నేను కళ్యాణదుర్గం నుంచి కంబదూరు అనే ఒక గ్రామం, మా సొంత గ్రామం వరకు నేను అదే బైక్ మీద అలాగే రావడం జరిగింది. అలా వస్తున్నప్పుడు నా బైక్కి సంబంధించినటువంటి కీస్ కొద్దిగా యాక్చువల్గా ఆ కీస్ కొంచెం లూజ్గా ఉండింది. వచ్చే గతుకులకి ఎక్కడ పడిపోయిందో తెలియదు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఆ బైక్ కీస్ ఆఫ్ చేద్దామంటే ఆ కీస్ లేవన్నమాట. ఒక్కసారిగా ఆ కీస్ కనపడకపోయేసరికి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఇంట్లోకి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఇమ్మీడియట్గా మా అన్నది ఇంకో బైక్ ఇప్పించుకునేసి నా హడావిడిగా నేను వెళ్ళడం జరిగింది. రిటర్న్ ఎక్కడో ఒక చోట దొరుకుతుందా, నేను ఇంకా వెళ్తుండగానే ఇంకా ఊరు దాటుతూ ఉండగానే కొందరు ఈ వర్షంలో ఎక్కడికి వెళ్తున్నామంటే ఇట్లా కీస్ పోయింది, అదేమో దొరుకుతుందేమో అని వెళ్తా ఉన్నాను. అంటే ఈ వర్షంలో ఈ చీకట్లో నీ బైక్ కీస్ ఎక్కడ దొరుకుతుంది, ఊరికి ఇంటికి వెళ్ళిపో అని చెప్పడం జరిగింది. నేను ఏమనుకున్నానంటే యాక్చువల్గా బైక్ కీస్ ఒకటి అయిందంటే ఓన్లీ మళ్ళీ చేయించుకోవచ్చు అని అనుకోవచ్చు. నేను ఏదైతే హాస్పిటల్లో పనిచేస్తున్నానో హాస్పిటల్లో నేను ఒక ముఖ్య విభాగానికి సంబంధించినటువంటి ఐరన్ అల్మరాకి సంబంధించినటువంటి కీస్ అందులోనే ఉన్నాయి. దాంతోపాటు మరొక 2-3 కీలు అందులోనే ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఆ కీస్ సంబంధించినటువంటి గుచ్చుకి ఏదైతే కనీసం ఏదైనా పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ కూడా లేదనమాట. అట్లీస్ట్ అదైనా ఉంటే ఎవరికైనా దొరికితే మళ్ళీ మనకి ఫోన్ చేసి చెప్తారని అనుకోవచ్చు. ఒకవేళ దొరికినా కూడా వాళ్ళు ఎవరికి ఇస్తారు అనే ఆలోచనతో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళాలా, వెతికి తీసుకోవాలని చెప్పి ఒక సంకల్పంతో ఆ అయ్యప్ప స్వామి మీద నమ్మకంతో నేను అలాగే వెళ్ళడం జరిగింది. మా కంబదూరు నుంచి దాదాపు 8 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత కదిరిదేవరపల్లి అని చెప్పేసి ఒక స్టాపింగ్ ఉంది. ఆ సరౌండింగ్ వెళ్తుండగానే బైక్ ఆఫ్ అయిపోయింది అనమాట. తీరా చూస్తే పెట్రోల్ అయిపోయింది. అదే కొంచెం ముందుకు వెళ్తుండగానే చిన్న బంకులో, అంటే ఒక కిరాణా కొట్టులో మామూలుగా ఆ బాటిల్స్లో వాళ్ళు పెట్రోల్ పెట్టుకుని అమ్ముతుంటారు. అందులో ఒక 1/2 లీటర్ పెట్రోల్ బైక్లో వేయించుకోవడం జరిగింది. పోయి అక్కడ డబ్బులు ఇద్దామని నా జోబుల్లో చేయి పెట్టుకుంటే డబ్బులు ఏమి నా చేతిలో లేవు. అంటే నేను ఎప్పుడైతే ఇంటికి వచ్చినానో, ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నాను కాబట్టి నేను నా దగ్గర ఏమి కొత్త బట్టల్లో కానీ ఏమీ డబ్బు లేదనమాట. ఆ టైంలో చూస్తే ఆ కిరాణా కొట్టు దగ్గర ఒక 2 అబ్బాయిలు, తెలిసిన అబ్బాయిలు కనపడినారు. ఆ అబ్బాయిలు బాబు ఇట్లా పెట్రోల్ వేయించుకున్నాను, కొంచెం అమౌంట్ లేదు అంటే ఆ పిల్లలు ఆ 50 రూపాయలు ఇచ్చినారన్నమాట. ఏమన్నా ఈ టైంలో ఎందుకు వెళ్తున్నావు అంటే విషయం అంతా చెప్పడం జరిగింది. ఈ మబ్బులో ఈ వర్షం ఇంకా ఇట్లనే వస్తుంది, నీ కీస్ ఎక్కడ దొరుకుతుందన్నా ఊరికి రిటర్న్ పోదాం రాను అని చెప్పడం జరిగింది. అయినా కూడా అదేదైతే ఐరన్ అల్మారాకి సంబంధించినటువంటి కీస్ ఉందో అది చాలా వాల్యుబుల్. పోనీ ఎవరికైనా దొరికినా మనకి ఇవ్వాలంటే అట్లీస్ట్ దానిపైన మన కీచైన్కి సంబంధించి ఏదైనా లేబుల్ పైన ఫోన్ నెంబర్ కూడా మనం వేసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా దొరకాలనే నమ్మకంతోనే ఆ దేవుడి మీద భారం వేసి అయ్యప్ప స్వామినే స్మరించుకుంటూ దొరుకుతుందనే నమ్మకంతో వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మరొక 3 కిలోమీటర్లు అంటే దాదాపు ములుకునూరు వరకు వెళ్ళడం జరిగింది. ములుకునూరు దాటిన వెంటనే ఆ సరౌండింగ్లో కొంచెం అక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎగ్జాక్ట్గా అది అక్కడ పడిపోయింది. ఆ లైటింగ్కి, బైక్ లైటింగ్కి దాన్ని చూసినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు, అంటే ఆనంద బాష్పాలు అనేది రావడం జరిగింది. స్వామియే శరణమయ్యప్ప అంటూ ఒక్కసారిగా నా వళ్ళు పులకరించింది. గూస్ బంప్స్ అంటాం కదా, ఆ గూస్ బంప్స్ అనేది రావడం జరిగింది. ఆ ఆనందాన్ని నేను తట్టుకోలేక స్వామి శరణాన్ని అక్కడి నుంచి ఇంటికి వచ్చేంత వరకు స్మరించుకుంటూ రావడం జరిగింది. ఆ విషయాన్ని చాలామంది కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఏదైతే మన ఇష్ట దైవాన్ని మనం భక్తితో నమ్మి
మన సమస్యల కోసం వెళ్తామో ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతాం. మనం ఏదైనా మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేయాలనుకుంటే అది ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. స్వామియే శరణమయ్య.